Hey, hi everyone, this is Shweta. Welcome back to our channel Shweta Shine Doodle. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. మీరు కొత్తగా చూస్తున్న ఆర్ ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఇదైతే ఫాదర్స్ డే రోజు మేము కళామందిర్ షాపింగ్ అయితే వెళ్ళాము. ఫాదర్స్ డే ఇంత బిజీగా జరుగుతుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు మేమైతే. 12కో 1కో లంచ్ చేసేసి మేము షాపింగ్ అయితే స్టార్ట్ అయ్యాము. జిఆర్టీలో ఆల్రెడీ షాపింగ్ అయిపోయింది. సో ఇప్పుడైతే కళామందిర్కి వెళ్తున్నాము. ఈవినింగ్ మళ్ళీ కళామందిర్కి వెళ్ళి ఇంటికి వెళ్ళిన తర్వాత నిన్ను ఫన్ సిటీకి వెళ్ళాలి అన్నారు. సో మళ్ళీ అక్కడ నుండి మా ఫినిక్స్ మాల్కి వెళ్ళి ఇంకా అక్కడ ఫన్ సిటీలో ఆడుకున్నాడు. ఇలా జరిగింది మా ఫాదర్స్ డే అయితే. నేను లాస్ట్ వ్లాగ్లో షేర్ చేసినట్లు తేజ 2 వీక్స్ తర్వాత జర్మనీ నుండి వచ్చాడు. సో మిన్నుకి ఫుల్ టైం పాస్ అయింది వాళ్ళ నాన్నతో అయితే. ఆ రోజు ఈవినింగ్ క్లైమేట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. మీకు వీడియోలో చూస్తేనే తెలిసిపోతుంది. గాలి వస్తా మంచిగా అనిపించింది. ఇక్కడ గోయాస్ నేనైతే ఇక్కడ చూడడం ఫస్ట్ టైం. సో ఏమేమి ఉన్నాయి నేనే ఫస్ట్ టైం ఎక్స్ప్లోర్ చేస్తున్నాను. గోయాస్ అండ్ ఇది వచ్చేసి ముగ్ధా షాపింగ్ మాల్. ఇది చూస్తే మీరు టెంపుల్ అనుకున్నారు నాలాగనే. నేను కూడా ఫస్ట్ టైం టెంపుల్ అనుకున్నాను చూసినప్పుడు దూరం నుండి. బట్ ఇది ఒక షాప్ ముగ్ధా అనేది. నేను ఆల్రెడీ చెప్పాను కదా లాస్ట్ వ్లాగ్ లో పార్కింగ్ అయితే లేదు. సో అక్కడెక్కడో పార్క్ చేసేసి నడుచుకుంటూ వచ్చాము ఇక్కడికి. వస్తూనే ఎదురుగా వైట్ అంటే ఎవరికి ఫేవరెట్ ఉండదు. సో నాకు అది వైట్ది అయితే నచ్చేసింది. అందులోను బై 1 గెట్ 1 ఉంది. బట్ ప్రైస్ అయితే ఎక్కువే ఉంటది. అందులో హాఫ్ ప్రైస్ ఇస్తారు మనకి అంతే. ఇక్కడ బిల్డింగ్ అంతా అయిపోయి బయటకు వచ్చి కార్లో కూర్చొని ఇంత దూరం పోయిన తర్వాత ఒక పంచాయతీ అయితే జరిగింది. అదేంటి అనేది లాస్ట్ లో షేర్ చేస్తాను, చూసేయండి. యాక్చువల్లీ ఆ డ్రెస్ మన సైజ్ కాదు, మనం కొంచెం భారీ సైజ్ కాబట్టి ఇది పెద్ద సైజ్ ఉంది అని అడిగాను. సో తనైతే తీసుకొని రావడానికి వెళ్ళింది. ఇంతలోపు ఖాళీగా ఉండటం ఎందుకులే అని ఇంకా సైడ్ ఉన్నవి కూడా చూద్దాం అనుకున్నాను. అండ్ నాకు ఆ పక్కన ఉన్న రెడ్ కలర్ కూడా బాగా నచ్చింది. సో ప్రైస్ ఎంత అని చూస్తే అది 3000 ఎంతో ఉంది. బట్ ఇది మన బడ్జెట్ లో లేదు అని చెప్పి గమ్మునైపోయా. ఏది తీసుకున్నా కూడా మన బడ్జెట్ లో ఉండాలి అండ్ కొంచెం క్వాలిటీ బెటర్ గా ఉండాలి అనుకుంటాను నేను. జస్ట్ ఊరికే ఎలా ఉంది అని అడిగి పక్కన పెట్టేసాను తేజ అని అడిగేసి. ఇంకా ఇంతలోపు ఆమె నా సైజ్ లో తెచ్చేసింది. సో తేజ వచ్చేసి వైట్ కదా వద్దులే అని అన్నాడు. అందుకు కొంచెం ఆలోచించాను, పక్కన పెట్టమని చెప్తా. ఇవన్నీ నేను వేసుకొని లాస్ట్‌లో ఎలా ఉంది అనేది సైడ్‌కి పిక్స్ కానీ అలా యాడ్ చేస్తాను చూడండి. నేనైతే ట్రయల్ వేయలేదు కానీ జస్ట్ ఊరికే అలా పెట్టుకొని చూసాను. దుప్పట్టా అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. అది పెయింట్ కాదు, డ్రెస్ మీద ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది. అదంతా వర్క్. సో పెయింట్ అయ్యుంటే నేనంత చూజ్ చేసుకునేదాన్ని కాదు. కానీ వర్క్ కాబట్టి నాకు బాగా నచ్చేసింది వైట్ కలర్. అండ్ నేను ఈలోపే ఇంకొకటి కూడా చూజ్ చేసుకున్నాను. ఇదే అది జస్ట్ బ్లూ కలర్, దాని మీద క్రీమ్ కలర్ ఫినిషింగ్ అలా వచ్చి ఉంటది. ఇంకా దుపట్టా వచ్చేసి తను చూపిస్తున్నది కదా అదే. పైన టాప్ మీద వచ్చేసి కొంచెం వర్క్ వచ్చి ఉంటది, మగ్గం వర్క్. తేజకి ఇది బాగా నచ్చింది. వైట్ దానికంటే ఇది నచ్చింది తనకి. కంపేర్ టు వైట్ ఇది కొంచెం ప్రైస్ ఎక్కువ అండ్ షైనింగ్ కూడా బాగుంది దీని మీద. తనకి ఏమంటే పార్టీ వేర్ అలా ఉంటది కదా, బాగా మంచిగా ఉంటది అని చెప్పి తను అనుకున్నాడు. సో మనం ఇంకా తను ఏం చెప్తే అది తనకి నచ్చింది నేను చూస్ చేసుకుంటాను కాబట్టి ఇంకా వేరేది ఏవైనా ఉన్నాయా అని మళ్ళీ కలర్స్ చూస్తున్నాను ఆల్టర్నేట్ గా. కానీ తనకి గ్రీన్ నచ్చలేదు, బ్లూనే నచ్చింది. ఇవి 2 సెలెక్ట్ చేసుకున్నవి అయితే తనని పక్కన పెట్టమని చెప్పాను. ఇంకా ఏవైనా బెటర్ ఆప్షన్స్ ఉన్నాయేమో అని చూస్తున్నాను ఇక్కడ. ఎప్పుడైనా ఫస్ట్ చూసినవే ది బెస్ట్, బట్ ఊరికే జస్ట్ ర్యాండమ్ గా చూస్తున్నాను. ఇది గ్రీన్ కలర్‌ది బావుంది. ప్రైస్ అయితే 3000. నాకు అంత వర్తీ అనిపించలేదు అది. ఆల్ ఓవర్ వర్క్ వచ్చింది టాప్ మీద అయితే అండ్ దుపట్టా కూడా వచ్చింది దానికి. నేను దీనికి ప్రైస్ ట్యాగ్ ఎక్కడుందా అని వెతుకుతున్నాను, కనిపించలేదు. తీస్తున్నా చెప్పు. ఏంటో బుజ్జి వీడియో తీయాలంట. చెప్పు చెప్పు ఏంటవి? అక్కడ లెహెంగాస్ ఉంటే లెహెంగాస్ ప్రైజెస్ ఎంత అని అడగటానికి వెళ్ళాను. అవి 6000 అలా చెప్పారు. సో ఇంకా వద్దులే లెహెంగాస్ అని చెప్పి ఇక్కడ నాకు ఒకటి పర్పుల్‌ది నచ్చింది డ్రెస్ ఇది. దీని ప్రైస్ వచ్చేసి 2380 చెప్పారు. దానికి దుపట్టా కూడా వచ్చింది. సో నాకైతే నచ్చింది. బట్ తేజకి ఇది నచ్చలేదు. జస్ట్ నార్మల్‌గా ప్లెయిన్ డ్రెస్ లాగా ఉంది. అంత గ్రాండ్‌గా అనిపించలేదు అన్నారు. నాకెందుకో వేసుకుంటే మంచిగా ఉంటదేమో అని అనుకున్నాను. ఇంకా తనకి నచ్చలేదు కాబట్టి పక్కన పెట్టేసాను.
ఇక్కడ డ్రెస్ మెటీరియల్స్ ఉన్నాయి, బై 1 గెట్ 1. బట్ ప్రైస్ కూడా అంత ఎక్కువగా అనిపించింది, లైక్ 1500-2000 ఆ రేంజ్ లో ఉన్నాయి. సో దీనికంటే ఇంకా డ్రెస్ స్టిచ్ చేసినవి ఆల్రెడీ రెడీమేడ్ సెలెక్ట్ చేసుకున్నవి బెటర్ కదా అని అక్కడే పెట్టేసి ఇంకా మేము పైన శారీస్ చూడటానికి వెళ్ళాము. తేజ ఏమో సుపుత్రుడి వీడియో తీసుకుంటున్నాడు, నేను సెలెక్ట్ చేసిన శారీస్ వీడియో తీయంటే. మిన్ను పర్లేదు బాగానే సపోర్ట్ చేశాడు. ఇక్కడ చాలాసేపు ఇంకొంతమంది పిల్లలు ఉన్నారు, సో వాళ్ళతో ఆడుకుంటూ ఉన్నాడు. ఇప్పుడు జస్ట్ ఖాళీగానే ఉన్నాడు, కానీ ఇంకొద్దిసేపు ఒక 10-15 మినిట్స్ తర్వాత వేరే వాళ్ళు కూడా షాపింగ్కి వచ్చింటే వాళ్ళ పిల్లలతో ఆడుకుంటూ ఉన్నాడు. ఇక్కడ నేను తేజకి ఒక స్లిప్ ఇస్తున్నాను కదా, అది ఏమి అంటే మనము కింద సెలెక్ట్ చేసుకున్న వాటికి బిల్ వేసిస్తారు, మనం మళ్ళీ అన్ని లాస్ట్ లో తీసుకెళ్లి పే చేసుకోవాలి. ఇది వచ్చేసి పాచి గ్రీన్ కలర్, నాకు నచ్చింది, బాగా ఉంటది అనిపించింది. కానీ తేజకి అయితే నచ్చలేదు ఈ కలర్. చాలాసేపు చూసాను, బాగుందేమో అనుకున్నాను, కానీ తేజకి ఇది బాగా నచ్చింది. నాకు ఇది నచ్చింది, బాగానే గ్రాండ్గా ఉంటది, కానీ ఓల్డ్ మోడల్ లాగా అనిపించింది. బట్ వేసుకొని ఉంటే మీద ఓపెన్ చేసి బాగా మంచిగానే ఉన్నింది. యాక్చువల్లీ నా దాంట్లో ఛార్జింగ్ అయిపోయింది, అందుకు ఇంకా వీడియో అయితే కంటిన్యూ చేయలేకపోయాము. ఇది ఫస్ట్ టైం బిల్లింగ్ చేసింది కాదు, సెకండ్ టైం బిల్లింగ్ చేసింది. ఫస్ట్ టైం నేను ఒక శారీ తీసుకున్నాను, గ్రీన్ కలర్ అని చెప్పా కదా, గోల్డెన్ గ్రీన్. సో అదైతే ఏమైందంటే బెనారస్ టైప్ లో వచ్చింది. సో ఆ పీసెస్ అన్ని బయటకు వచ్చాయి, నాకు ఆ లైటింగ్ కి తెలియలేదు. కార్ లో కూర్చొని కొంత దూరం వెళ్ళి ఓపెన్ చేశాను, అప్పుడు ఎందుకు ఓపెన్ చేయాలనిపించింది, ర్యాండమ్ గా ఓపెన్ చేసి చూస్తే అవి పీసెస్ అన్ని బయటకు వచ్చేస్తున్నాయి. అందుకు ఇంకా అప్పటికప్పుడు అక్కడే కార్ పార్క్ చేసి, కొంచెం దూరమే కాబట్టి ఇంకా యూటర్న్ తీసుకొని వచ్చేయట్లేదు, అందుకు నడుచుకుంటూ వచ్చాము. ఇంకా వాళ్ళకి చూపిస్తే వాళ్ళు వచ్చేసి వీవింగ్ ఇలానే ఉంటది మేడం, ఆల్ ఓవర్ శారీ ఇలానే ఉంటది అన్నారు. బట్ నాకైతే అది అంత పీసెస్ బయటకు వచ్చినట్లు అనిపించింది, చాలా డేస్ నుండి పెట్టుంటే. ఇంకొక చోట అది ఒక లైన్ అనేది బయటకు వచ్చింది, థ్రెడ్. సో అది చూపించేసి ఇది వద్దు నాకు, ఇంకా రిటర్న్ చేయండి అని చెప్పాను. అయితే రీఫండ్ ఉండదు, మీకు కావాలంటే ఏదైనా ఎక్స్చేంజ్ చేసుకోండి అన్నారు. నేను ఫస్ట్ టైం వైట్ డ్రెస్ తీసుకోలేదు, సెకండ్ సెలెక్ట్ చేసుకున్నది తీసుకున్నాను అండ్ 3 శారీస్ తీసుకున్నాను. ఆ 3 శారీస్ లో ఒక శారీ ఎక్స్చేంజ్ చేశాను కదా, సో ఆ ఎక్స్చేంజ్ దాని బదులు నేను వైట్ కలర్ ది చూస్ చేసుకున్నాను. అది ఎలా ఉంటాయి శారీస్ అనేది ఇంటికి వెళ్ళిన తర్వాత ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. యాక్చువల్లీ పానీపూరి తినాలనిపించింది, కానీ అక్కడెక్కడ లేకుండా ఉండే. సో మళ్ళీ రిటర్న్ తీసుకొని వచ్చాం కదా, అప్పుడైతే మనకి ఇక్కడ పానీపూరి జస్ట్ అప్పుడే పెడుతూ ఉన్నారు. సో అందరం ఒక్కొక్క ప్లేట్ తినేసేసి మిన్నుకైతే ఊరికే జస్ట్ పూరీస్ ఇచ్చాము, ఎప్పుడో ఒకసారి కాబట్టి ఇస్తున్నాము ఇప్పుడు. పానీపూరి తినేసి ఇంకా ఇంటికి వచ్చేసాము. ఇంటికి వచ్చిన తర్వాత ఇవి మీకు చూపిద్దాం అనుకున్నాను. యాక్చువల్లీ అప్పటికే తండ్రి కొడుకులు ఇద్దరు ఫినిక్స్ మాల్ కి రెడీ అయ్యి కూర్చొని ఉన్నారు. తండ్రి కొడుకులు ఇద్దరు గోల చేస్తున్నారు. సో ఇద్దరిని అయితే పార్కింగ్ లోకి వెళ్ళి కార్ తీయమని చెప్పాను. ఇది లాస్ట్ లో చూపిస్తాను. మిన్నుకి వాటర్ ఆపిల్స్. ఏనా వాటర్ ఆపిల్ తింటావు నాన్న? వాటర్ యాపిల్ తింటావా? ఉండి వస్తున్నా నాన్న. ఓకే, నేనైతే 2 శారీస్ తీసుకున్నాను అండ్ 2 డ్రెస్సెస్ తీసుకున్నాను కళామందిర్లో. అవి ఏమేమి తీసుకున్నాను అనేది ఇప్పుడు చూపిస్తాను నేను. ఫస్ట్ అయితే ఈ శారీ ఇలా వచ్చింటది. ఇప్పుడు ఫ్యాషన్ అయిపోతున్నాయి కదా పాతకాలంవి, వింటేజ్ అని చెప్పి. సో వింటేజ్ కలెక్షన్ లాగా ఉంటది అని చెప్పి నేను ఇది తీసుకున్నాను. నాకైతే ఇది కలర్ నచ్చింది, బాగా మంచిగా ఉందనిపించింది కలర్. మేబీ ఎట్లా పడుతుందో వీడియోలో అయితే అర్థం కావట్లేదు, కానీ నాకు నానా కొత్తది నాన్న అది. సో పళ్ళు అయితే ఇలా వస్తుంది అండ్ బ్లౌజ్ ఇలా వస్తుంది. చాలా డేస్ అయింది నాన్న తీసుకొని. బ్లౌజ్ ఇలా వచ్చింది, అంతా చాలా పెద్దగానే వచ్చింది బ్లౌజ్ అండ్ పళ్ళు ఇది. ఇంకా శారీ అంతా ఇలా వచ్చేసింది, వేసుకుంటే ఇలా ఉంటది.
ఇలా అంటే మరీ హెవీగా ఉండదు కానీ కొంచెం లుక్ అయితే మంచిగా ఉంటుంది అనిపించింది నాకు. సింపుల్గా ఏదైనా ఫంక్షన్స్ కలా 1460 70 రూపీస్ పడింది ఇది. సో కొంచెం క్లాసీగా ఉంటుంది అనిపించింది. ఏదో ఒకటి తీసుకున్నా. తర్వాత ప్రైస్ ట్యాగ్ దీనికి ఉందా? ప్రైస్ ట్యాగ్ లేదు. నాను ప్రైస్ ట్యాగ్ తీసేసినారా వాళ్ళు? ఉంది. 1460 కనిపిస్తుంది. ఇక్కడ వేస్తున్నారు 1460. కళామందిర్లో ఇది షాపింగ్ అయితే కళామందిర్లోనే చేసింది. అయితే ఇది ఇంకొకటి, ఇది గ్రీన్ కలర్. నాకు ఎందుకు గ్రీన్ కలర్స్ ఈ నడువని బాగా నచ్చుతున్నాయి. సింపుల్ గా ఉండి తీసుకోవాలని అనుకుంటున్నా. సో అందుకే ఇలా సింపుల్ గా అయితే చూస్ చేసుకున్నాను నేను. దీనికి కూడా సేమ్, అంటే బ్లౌజ్ కొంచెం డిఫరెన్స్ వచ్చింది. బార్డర్ అందు సేమ్ క్లాత్ లోనే, ఇది డిజైన్ వేరు. అండ్ శారీ ఆల్ ఓవర్ ఇలా వచ్చి ఉంటుంది. బాక్సెస్ వచ్చి ఇలా, ఇంకా బార్డర్ కూడా ఇలా సింపుల్ గా వచ్చింది. బార్డర్ పెట్టుకుంటే ఇలా ఉంటుంది శారీ. అయితే సింపుల్ ఫంక్షన్స్కి అలా బాగుంటుంది అనిపించింది నాకు. బాగా మంచిగా ఉంది. దీని ప్రైస్ కూడా సేమ్ అంతే. ఎక్కడ ఉంది ప్రైస్ డీటెయిలింగ్? ఓకే, ఇక్కడ ఇచ్చారు. ఇది కూడా సేమ్ 1460. సేమ్ క్లాత్ అని చెప్పా కదా, అందుకు ఇంకా రెండు సేమ్ పడ్డాయి ప్రైసెస్ అయితే. అన్ని ఇంకా డ్రెస్సెస్ చూపిస్తాను ఇప్పుడు. డ్రెస్సెస్ యాక్చువల్లీ ఏం జరిగిందంటే, నేను ఇంకొక శారీ తీసుకున్నాను. 3 శారీస్ టోటల్గా తీసుకున్నాను. బట్ ఆ శారీ బయటకు వచ్చి చూస్తే నాకు అంతా పీస్గా వచ్చేసి బయటకి పీస్లన్నీ వచ్చేసినట్లు అనిపించింది. మళ్ళీ వెళ్ళి ఎక్స్చేంజ్ చేసుకున్నా. ఎక్స్చేంజ్లో ఈసారి అయితే నేను శారీ తీసుకోలేదు, డ్రెస్ తీసుకున్నాను. అక్కడ కళామందిర్లో ఎలా అంటే కింద డ్రెస్సెస్ ఉంటాయి, కింద ఫ్లోర్లో, పై ఫ్లోర్లో శారీస్ ఉంటాయి. సో నేను ఆల్రెడీ కింద డ్రెస్ ఒకటి సెలెక్ట్ చేసి పెట్టుకున్నాను. అది ఇదే. దీనికి ముందు ఇంకొకటి అదే వైట్ కలర్ది పక్కన తీసి పెట్టున్నాను, కానీ వైట్ కదా అని చెప్పి నేను తీసుకోవద్దు అనుకున్నా. కానీ లాస్ట్కి అదే వచ్చింది. అది ఏ డ్రెస్ అనేది ఇప్పుడు చూపిస్తాను. ఇలా ఉంటుంది ఇదంతా డ్రెస్. నెక్కి ఇలా వచ్చి ఉంటుంది. హ్యాండ్స్ అయితే ప్లెయిన్ ఇచ్చున్నారు. ఇంకా డ్రెస్ మొత్తం ఆల్ ఓవర్ ఇలా ఉంటుంది. ఇది ప్రింట్ ఏం కాదు, జస్ట్ వీవింగ్ లోనే వచ్చింది. వేసుకున్న తర్వాత ఎలా ఉంటది అని చెప్పి కూడా వీడియో తీసాను. యాక్చువల్లీ అప్పుడు టైం లేకుండా ఉండే, సో మళ్ళీ ఫినిక్స్ మాల్కి వెళ్ళి వచ్చిన తర్వాత వీడియో అయితే తీసి పెట్టాను. అది కూడా ఇక్కడ క్లిప్ యాడ్ చేస్తాను. ఊరికే జస్ట్ నార్మల్ గా ఇలా చూద్దాం అనుకున్నా. ఎలాగో నేను ఫిట్టింగ్ ఎలా ఉంటది అని చూసుకోవాలి కదా అని ఇక్కడ వేసుకొని ఆల్రెడీ వీడియో తీసి పెట్టాను. అదైతే షేర్ చేస్తాను, ఎలా ఉంది అనేది చూడండి. యాక్చువల్లీ ఇక్కడ 3200, సో 1+1 ఉంది, బై 1 get 1. మనకి వచ్చేసి 1600కి వచ్చింది. ఇంకా డ్రెస్ ఇంకొకటి వచ్చేసి వేసుకుంటే చాలా బాగుంది. ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత మంచిగా ఉంటుంది అని చెప్పి. డోర్ క్లోజ్ చేయవా నాను? తేజ డోర్ క్లోజ్ చేయవా? ఇంకొకటి వచ్చేసి ఇది వైట్ది, హ్యాండ్స్ కి ఇలా వచ్చింది. కాలర్ నెక్, ఇది ఇలా ఎంబ్రాయిడరీ అంతా ఆల్ ఓవర్ ఎంబ్రాయిడరీ వచ్చింది. నెక్ కి ఇలా వచ్చింది. కాలర్ నెక్ కదా, కొంచెం మంచిగా ఉంది. అండ్ ఫుల్ ఇలా ఎంబ్రాయిడరీ వచ్చేసింది, ఫ్లవర్స్. బార్డర్లో కింద జస్ట్ ప్లెయిన్ ఇచ్చారంతే. అండ్ నాకు దీని దుపట్టా బాగా నచ్చింది. ఇట్ ఈస్ దుపట్టా. కింద పడింది, ఒక నిమిషం తెచ్చుకోలేదేమో అని భయపడినా. ఓకే, ఇలా వచ్చింది అంతా ఆల్ ఓవర్. ఇది కూడా ఎంబ్రాయిడరీ.
బాగుంది. ఇంకా బాటమ్ కూడా కొంచెం డిజైన్ ఇచ్చున్నారు. బాటమ్ కి ఇలా డిజైన్ ఇచ్చున్నారు, కింద ఎంబ్రాయిడరీ, ఇంకా ఫుల్ ఎలాస్టిక్. ఇవి నేను తెచ్చుకున్నవి డ్రెస్సెస్. అయితే దీని ప్రైస్ చెప్పలేదు కదా, దీని ప్రైస్ వచ్చేసి 2500 ఉంది. సో మనకి బై 1 గెట్ 1 ఆఫర్ ఉండింది. సో బై 1 గెట్ 1 ఆఫర్లో 1250 పడింది. శారీ వచ్చేసి 1270 ఏమో, ఇది పోను 20 రూపీస్ మిగిలిందని చెప్పినారు. సో ఏం జరిగిందంటే మన మిన్ను దొర ఉంటాడు కదా, ఆయన ఏది వదిలిపెట్టడు. బ్లూ కలర్ది వేసుకున్న తర్వాత ఇలా ఉంది. నాకు బ్లూ కలర్ దానికంటే వైట్ది చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఇది కొంచెం ఆల్టరేషన్ చేయించుకోవాలి, లొడాస్ బుడాస్ ఉంది. వీడియోలో కంటే కొంచెం రియల్ గానే మంచిగా ఉంది అనిపించింది నాకు. ఆ షైనింగ్ అనేది వీడియోలో తెలియట్లేదు, బట్ రియల్ గా అయితే బాగా షైనీగా ఉంది. అది దుపట్టా కంటే డ్రెస్ బాగా షైనీగా అనిపిస్తుంది. మనకి సింపుల్ గా కావాలంటే ఇలా వితౌట్ దుపట్టా వేసుకోవచ్చు, లేకపోతే కొంచెం గ్రాండ్ గా హెవీగా కావాలంటే విత్ దుపట్టా అయినా వేసుకోవచ్చు. ఇది నాది మోస్ట్ ఫేవరెట్. ఎంత బాగా నచ్చింది అంటే అంత బాగా నచ్చింది నాకు. మిస్ అయిపోయినంటానేమో తీసుకోకుంటే అనిపించింది వేసుకున్న తర్వాత. యాక్చువల్లీ ఇది నేను ఒకవేళ తీసుకోకుంటే అక్కడ నాకు ఒక ఆమె చూపించింది కదా, సర్వీసింగ్ ప్రొవైడ్ చేసింది కదా, తను తీసుకోవాలనుకునిందంట. నేను సెలెక్ట్ చేసుకుని బిల్లింగ్ అయిపోయిన తర్వాత తను చెప్పింది నాకు, ఇలా నేను అనుకున్నాను, ఒకవేళ మీరు తీసుకోకుంటే నేనే తీసుకొని ఉంటాను, నాకు బాగా నచ్చింది అని చెప్పి. ఇది చాలా క్లాసీగా ఉంది అసలు, వేసుకున్న తర్వాత నాకు బాగా నచ్చింది. అలా మనం దుపట్టా ఎలా అయినా చేంజ్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా వేరే వాటి మీద కూడా మల్టీ కలర్ కాబట్టి యూజ్ చేసేసుకోవచ్చు. చాలా అంటే చాలా స్మూత్ గా ఉంది. యాక్చువల్లీ మా ఫ్రెండ్ వాళ్ళ కొడుకుది బర్త్డే ఉంది. సో ఆ రోజు వేసుకుందాంలే అనుకున్నాను. ఆల్రెడీ ఫిక్స్ అయిపోయా ఎప్పుడు వేసుకోవాలి అనేది కూడా. మనం లేడీస్ కొత్తవి ఉంటే ఇంకా అసలు వదిలిపెట్టాం కదా, సేమ్ నేను కూడా అలాగే. నాలాగా ఎంతమంది ఉంటారో తెలియదు కానీ నేనైతే కొత్తగా ఉంటే అట్లీస్ట్ ఒకసారి 2 సార్లు ఖచ్చితంగా మళ్ళీ రిపీటెడ్గా వేసుకొని చూసుకుంటాను, మురిసిపోతాను చూసుకొని ఎప్పుడు వేసుకోవాలి అని చెప్పి. ఇది స్క్విడ్ లాగా ఉందంట. అంటే స్క్విడ్ అంటే ఒక ఫిష్, నీళ్ళల్లోనే ఉంటది. సో దానిలాగా ఉందంట. ఇది కావాలంట. ఎక్స్చేంజ్ పోకముందే కావాలని చెప్పాడు. నేనైతే వద్దని చెప్పా, ఊరికే డబ్బులు వేస్ట్ అని చెప్పి. ఇది వచ్చేసి దీని ప్రైస్ 125 రూపీస్ ఏమో, 125 175 రూపీస్. ఇది ఎట్లుందంటే 20 రూపాయలు పోగొట్టుకోవడం ఇష్టం లేక ఇంకా ఎలాగో వీడు కావాలంటున్నాడు మన మిన్ను దొర, అందుకు ఇది ఇంకా తీసుకొని వచ్చాము. మొత్తానికైతే ఇది ఇట్లా జరిగింది. షాపింగ్ అయితే అయింది, క్లాత్ షాపింగ్. ఇంకా ఫైనల్లీ జిఆర్టీ షాపింగ్ వచ్చింది. జిఆర్టీ షాపింగ్ అనుకోకుండా వెళ్ళాము. యాక్చువల్లీ క్లాత్ షాపింగ్ కన్నా వెళ్ళాము. క్లాత్స్ వచ్చేసి అక్కడ పార్కింగ్ లేదు. సో ఇది జిఆర్టీ దగ్గర పార్క్ చేసేసి అలా చుట్టేసుకొని వెళ్ళాలంటే, సారీ, జిఆర్టీ దగ్గర నుండి అలా చుట్టేసుకొని వెళ్ళాలి. వాకింగ్ అయితే ఒక 5 to 10 minutes. సో ఈజీగా వెళ్ళిపోవచ్చు. జిఆర్టీ దగ్గర పార్క్ చేసుకొని వెళ్ళిపోదాంలే అని అనుకున్నాము. వాళ్ళ దగ్గర పార్క్ చేయాలంటే మనల్ని ఊరికే ఉండిస్తారా, వాళ్ళ దాంట్లో ఏదో ఒకటి తీసుకోవాలి, లేకపోతే వెళ్ళి చూడడానికైనా బాగుంది. సర్లే నాన్న అయితే చూడడానికి వెళ్దామని చెప్పి చూడడానికి వెళ్ళి, ఫాదర్స్ డే రోజు నేను తీసుకొని వచ్చినాను. దీని ప్రైస్ వచ్చేసి యాక్చువల్లీ నేను వేరేది తీసుకున్నాను. సో అది నాకు ఎందుకో ఊరికి అనవసరంగా ప్రైజింగ్ ఎందుకులే, ఎక్కువ అవసరం కూడా లేదు. ఇప్పుడు తీసుకోవాలంటే తీసుకోవాలి, నచ్చింది అందులోనే ఇది. అది తీసుకోవాలంటే తీసుకోవాలి, ఎందుకు అది, ఇంకా ఇదైతే నచ్చింది కదా అని చెప్పి ఇది తీసుకున్నాను. మీకు దూరం నుండి చైన్ కనిపిస్తుందో లేదో కూడా నాకు అర్థం కావట్లేదు. ఉప్సి. చైన్ అయితే ఫస్ట్ దగ్గర నుండి చూపిస్తా. ఇలా వస్తుంది, మామన్ వచ్చింది. నాకు బాగా నచ్చింది. ఈ డాలర్ వచ్చేసి చాలా అంటే చాలా బాగా నచ్చింది. సో ఇలా వేసుకుంటేను పార్టీ వేర్స్కి అలా బాగుంటుంది అని చెప్పి నేను తీసుకున్నాను. ఇలా దగ్గరకు వచ్చి చూపిస్తాడు అని కనిపించట్లేదు, దూరం నుండి ఏం కనిపిస్తుంది అంటారా, కానీ ఇప్పుడు అలాంటివే స్టైల్, కనిపించి కనపడకుండా ఉండేటివి. సో ఇది తీసుకున్నాను జిఆర్టీలో. చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకు. లాస్ట్ మినిట్లో అయినా మంచిగానే తీసుకున్నానులే, ప్రైస్ ఎక్కువ పెట్టుకోకుండా అని అనుకున్నా. దీని ప్రైస్ చెప్పలేదు కదా, ఎంత అంటే ఉండు బిల్లు చూద్దాం. 1200 సంథింగ్, 1300 లోపే. నాకు కూడా ఎగ్జాక్ట్గా గుర్తులేదు.
1300 లోపే అంటే ఎక్కువేం కాదు, జస్ట్ 3 రూపీస్ తక్కువ. 1300కి 1297కి అంటే 1300కి ఒక సిల్వర్ చైన్. ఇది చెప్పలేదు కదా డీటెయిల్. ఇది సిల్వర్ చైన్ కి గోల్డ్ పాలిష్ చేశారు. ఇది ఎన్ని రోజులు ఉంటుందో నాకైతే తెలియదు. మొత్తానికైతే ఇది ఈరోజు షాపింగ్, సండే షాపింగ్, అనుకోకుండా జరిగిన షాపింగ్. ఈ షాపింగ్ లో చాలానే డబ్బులు పోగొట్టుకున్నాం అంటే కాదులే, ఖర్చు చేసేసాము. సో మీరు ఎవరైనా కానీ షాపింగ్ వెళ్ళాలనుకుంటే ముందే ప్లాన్ చేసుకుని ఎక్కడికి వెళ్ళాలి ఏమి అని చెప్పి షాపింగ్ వెళ్ళండి. ఊరికే అలా పోయి వద్దాంలే అనుకుంటే ఇలానే జరిగిద్ది. ఇంకా ఇప్పుడైతే మిన్ను, తేజ వాళ్ళు ఇద్దరు బయటకు వెళ్ళినారు. ఈ రోజు మిన్ను చాలా డేస్ తర్వాత ఇంకా బయటకు వెళ్ళాలంటున్నాడు. 2 వీక్స్ అవుతుంది కదా బయటకు వెళ్ళక. వాళ్ళ నాన్న ఇంకా జర్మనీ నుండి వచ్చినాడు. సో అక్కడికి బయటికి మాల్కి వెళ్ళి అక్కడ ఫీనిక్స్ మాల్లో గారు గేమ్ ఆడతారంట. గన్స్, వాటర్ గన్ ఆడాలంట. సో వెళ్ళి ఇంకా అన్ని ఆడేసేసుకొని మేబీ ఎంత టైం పట్టిద్దో ఏమో తెలియదు. ఈరోజు కూడా వచ్చి ఇంకా నిద్రపోవడమే. ఎట్లా అయింది నాన్న? యాక్చువల్లీ నేను వ్లాగ్ అయితే తీయకూడదు అనుకున్నాను, బట్ ఇంకా మిన్ను యాక్షన్స్ అందుకు క్యూట్గా ఉన్నాయని చెప్పి నేను వ్లాగ్ అయితే కంటిన్యూ చేశాను. కాకి పిల్ల కాకి ముద్దు అంటారు కదా, అట్లా నాకు నా కొడుకు ఇష్టము. సో నాకు క్యూట్గా అనిపిస్తాయి కాబట్టి నేను వీడియోస్ అనేది ఇలా గుర్తుగా పెట్టుకుంటాను. అండ్ ఇక్కడ వెళ్తూ ఉండగా హైలాండర్ ఏదో, నాకు ఎగ్జాక్ట్ బ్రాండ్ అయితే గుర్తులేదు. సో తేజ కోసం అయితే ఇలా షాపింగ్కి వచ్చాము మేము. ఫాదర్స్ డే కోసం 50% ఎంతో ఎగ్జాక్ట్ గా గుర్తులేదు. సో ఆఫర్ అయితే పెట్టున్నారు. మేమైతే వెళ్ళాము అక్కడికి. ఇంకా పొద్దుసం నేను షాపింగ్, తేజ కూడా షాపింగ్ చేసేది వీడియో తీయాలి కదా. కొంతమంది అనుకుంటారు తేజ షాపింగ్ చేయడాన్ని, బట్ నేను ఒక 100%లో 70% షాపింగ్ చేస్తే తను ఒక 50% అలా చేస్తాను. నాకంటే చాలా తక్కువే షాపింగ్ చేయడం అయితే. తేజ ట్రయల్ రూమ్ కి వెళ్ళాడు. సో మిన్ను అయితే ఇక్కడ ఆడుకుంటుంటే నేను వీడియో తీస్తున్నాను. ఎక్కడికి వెళ్ళినా మనం ఆగమాగం చేయాల్సిందే కదా. సో అక్కడైతే హ్యాంగర్స్ ఉంటే వాటిని తీసుకొని దాంతో ఆడుకుంటూ ఉన్నాడు. సరేలే ఎలాగో క్రాంకీగా ఏం లేడు కదా ఆడుకుంటున్నాడు అని చెప్పి నేను ఏమనలేదు. ఇలా చేసినా అక్కడ షాప్ వాళ్ళు అయితే ఏమన్నారు, ఎందుకంటే వాళ్ళకి కావాల్సింది సేల్స్. మళ్ళీ అయినా రీఅరేంజ్ చేసుకుంటారు. సో పిల్లల్ని అయితే ఆడుకుంటుంటే వాళ్ళు అసలుకి ఏమీ అనరు. ఏవన్నా పోగొట్టేది లేకపోతే గలీజ్ చేస్తుంటే అంటారు తప్ప అంతవరకు ఏమనరు. ఇలా అన్ని కింద వేశాడు కదా, మళ్ళీ అన్ని తీసుకెళ్లి నీట్ గా ఒక చోట పెట్టున్నాడు. సరే గుడ్ బాయ్ అని చెప్పి నేను కామ్ అయిపోయా. తేజ అయితే 2 సెలెక్ట్ చేసుకున్నారు. ఒకటి బ్లూ అండ్ ఒకటి వైట్. బ్లూ తన ఫేవరెట్ కలర్. సో ఇంకా నేను బ్లూ తీసుకున్న తర్వాత ఏమనలేదు. నాకైతే నచ్చదు, ఎక్కువ బ్లూ కలర్సే ఉంటాయి తనకి. వీటి ప్రైస్ వచ్చేసి 700 800 ఎగ్జాక్ట్ గా గుర్తులేదు, బట్ ఇక్కడ చూసిన తర్వాత గుర్తొచ్చింది నాకు. అది 1000 రూపీస్. యాక్చువల్ ప్రైస్ వచ్చేసి 2000. 50% ఆఫ్ ఉంది కాబట్టి మనకి 1000 రూపీస్ కి ఇస్తున్నారు. బ్రాండ్ వచ్చేసి హైలాండర్ అంట. ఇక్కడ ఊరికే జస్ట్ నాకు మళ్ళీ వీడియో తీసేటప్పటికి మర్చిపోతానేమో అని చెప్పి నేను వీడియో తీసాను ఇక్కడ. యాక్చువల్లీ షాపింగ్ స్టార్ట్ అయినప్పుడు బ్రేక్ఫాస్ట్, లంచ్ అయ్యింది. ఇంకా డిన్నర్ కి నేనేం ప్రిపేర్ చేయలేదు, ఎలాగో లేట్ అయిపోయింది కదా అని చెప్పి ఇక్కడ డామినోస్ కూడా చాలా రోజు అయింది తిని. ఇంకా తిందాము అని మిన్ను కూడా అడిగాడు. సో మేము ఏం చేసామంటే వీట్ పరాటా అంటారు. సో దాంతో పన్నీర్ అండ్ చీజ్, కార్న్ అండ్ చీజ్ తీసుకున్నాము. పరాటా, కార్న్ అండ్ చీజ్. ఇదైతే పిల్లలకి కొంచెం హెల్తీగానే ఉంటది కదా అని చెప్పి ఇది చూస్ చేసుకున్నాము. ఇది టేస్ట్ అయితే చాలా బాగుంటది. యాక్చువల్లీ ఇది కొంచెం లిక్విడీగా ఉంది. సో నాకు డౌట్ వచ్చి ఇది చీజా మైనీస్ అని అడిగాను అక్కడ షాప్ వాళ్ళని. బట్ వాళ్ళు అన్నారు లిక్విడ్ చీజ్ మ్యామ్ ఇది అని చెప్పి. ఇంకా మిన్ను కూడా ఆకలి అవుతా ఉందో లేకపోతే తినాలనిపిస్తా ఉందో పిజ్జా ఊదుకుంటూ ఉన్నాడు. దగ్గర 1 month అయి ఉంటదేమో మేము తినేసి పిజ్జా. ఇంకా మిన్ను కూడా బాగా ఎక్సైటింగ్ గా ఫీల్ అయ్యాడు. యాక్చువల్లీ ఇది కొంచెం కిడ్స్ ఫ్రెండ్లీ అనిపిస్తుంది నాకు, ఎందుకంటే చీజ్ అండ్ కార్న్ కాబట్టి అందులోనూ వీట్ తో చేస్తుంటారు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటది. మిన్ను పాపం ఇక్కడ వేడి మౌత్ లో పెట్టుకున్నాడు, హాట్ గా ఉంది. అందుకు నేను నవ్వుకుంటున్నా ఇక్కడ. ఇవే మేము 2 ఆర్డర్ చేసుకున్నాము. మిన్నుకు ఒకటి, ఇంకా నేను తేజ కలిసి ఇద్దరము ఒకటి తీసుకున్నాము. మిన్ను ఆల్మోస్ట్ 3 pieces తిన్నాడు. ఇంకా మేము షేర్ చేసుకున్నాము రిమైనింగ్ది. మనకి పిజ్జా మీద, బర్గర్ మీద కెచప్ లేనిదే అసలు నోట్లోకి వెళ్ళదు. సగం కెచప్పే ఉంటది. తేజ అసలు కెచప్ టచ్ కూడా చేయడు. నేను ఫుల్ ఆపోజిట్ తేజకి. సో ఇంకా అలా తినేసి ముగ్గురము మేమైతే ఇంటికి స్టార్ట్ అయ్యాము.
మిండుకైతే ఫుల్ హ్యాపీగా ఉన్నాడు, టమ్మీ నిండిపోయింది కాబట్టి. ఇంకా పరిగెత్తుకుంటూ వచ్చేసాడు వాళ్ళ నాన్న దగ్గరికి, క్యాచ్ ద ఫైర్ అనుకుంటూ. మీకు ఇది ఎక్కడో విన్నట్లుంది కదా, అది మిన్ను గన్ను సౌండ్. గన్నులో నుండి ఆ సౌండ్ వస్తుంది, క్యాచ్ ద ఫైర్ అని చెప్పి. సో అదే ఆడుకుంటున్నాం ఇక్కడ. వద్దు, ఇక్కడే తిను. నాన్న వస్తాడులో. ఏం తింటున్నావు మీను? చూపి, కుక్కీ చూపి. ఇది కుక్కీ ఎట్లుంది చూపి. ఒక్కసారి ఉండు, చూపిస్తా. ఏంది నాన్న అదే? Bye bye friends. You say bye. No bye. No bye. యాక్చువల్లీ ఇది మిన్ను బర్త్డేవి బెలూన్స్. ఊరి దగ్గరికి వెళ్ళాం కదా, ఇంకా బెలూన్స్ తీయలేదు. ఫాదర్స్ డే రోజే రిమూవ్ చేశాను. ఇంకా వాటితో ఆడుకుంటూ ఉన్నాడు. సరే అవి ఇలా వ్లాగ్ తీద్దాము, లేకపోతే ఇలా వీడియో తీద్దాం అని చెప్పి, క్యూట్గా ఉంది కదా అని నేను వీడియో తీస్తున్నాను. ఇట్స్ బీన్ లైక్ 20 days అవుతుంది అనుకుంటాను. ఈవెన్ ఒక్క బెలూన్ కూడా బ్లాస్ట్ అయితే అవ్వలేదు, కానీ దాంట్లో ఉండి ఎయిర్ అయితే కొన్నిటికి వెళ్ళిపోయింది. సో అంత క్వాలిటీ అయితే మెయింటైన్ చేస్తారు. మేబీ నెక్స్ట్ బర్త్డే కూడా మేము వాళ్ళనే చూస్ చేసుకుందాము అనుకుంటున్నాము. హోప్ సో, టచ్ వుడ్ మంచిగా అయితే జరిగింది మిన్ను బర్త్డే. సో అందరం హ్యాపీ. ఇక్కడ యాక్చువల్లీ వాళ్ళ పిన్ని కాల్ చేసి చూపించమని చెప్తున్నాడు. సో అందుకే దాక్కున్నాడు అందులో, వాటి మధ్యలో. నేను కూడా దాన్ని తీసుకొని కవర్ చేస్తున్నాను మిన్నుకి. మిన్ను లేడే, కనిపించలేదే, ఎక్కడున్నాడు అని చెప్పి ఆడుకుంటున్నాము. సో ఇంతటితో అయితే వ్లాగ్ ఎండ్ చేస్తున్నాను. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్.